బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. అందరూ బైబిల్ జాగ్రత్తగా తీసి, ఈ సంవత్సరానికి ఆఖరి వర్తమానం ఇది. వచ్చే ఆదివారం మనం అందరం నూతన సంవత్సరం ఉండబోతూ ఉన్నాం. పాతవన్నీ గతించి దేవుడు మన జీవితంలో కొత్త కార్యాలు ఆరంభించబోతూ ఉన్నాడు. సమస్తం నూతనంగా చేయబోతూ ఉన్నాడు. నీ నోటి మాట నీలో క్రొత్త కార్యాన్ని ఆరంభించబోతున్నది. నువ్వు పలికే ప్రతి మాట దేవుని మహిమతో నిన్ను నిలబెట్టబోతూ ఉన్నది. నువ్వు నోట్లోంచి ఏది మాట్లాడతావో దేవుడు దాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మన నోటి మాటలో జీవం ఉన్నది, మన నోటి మాటలో ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి ప్రతిరోజు మన గురించి మంచి మాటే మాట్లాడాలి. మన గురించి మంచి మాటే మాట్లాడాలి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా సరే, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నా సరే, కాలం కలిసి రాకపోయినా సరే, ఎట్లున్నా సరే, నీ నోట్లోంచి మాట పరిశుద్ధాత్మతో నింపబడింది, దైవ చిత్తానుసారంగా మాట్లాడే మాట అయితే దేవుడు ప్రకృతిని తల్లకిందులు చేయబోతూ ఉన్నాడు. శత్రువులు తల్లకిందులు చేయబోతున్నాడు. శత్రు పన్నాగాలు విరగొట్టబోతున్నాడు. అందుకే మనం ఇప్పుడు మన గురించి ఏం మాట్లాడాలి? మంచి మాట మాట్లాడాలి. నా కర్మ, నా బతుకింతే అనొద్దు. నా జీవితం ఎప్పుడు మారుతుంది అనొద్దు. ఎంతకాలం ప్రభువా నా జీవితంలో ఇటువంటి కార్యాలు, ఇక రాదేమో మంచి కాలం, ఇక రాదేమో గొప్ప కాలం అనొద్దు. మంచి కాలాన్ని మనము నోటితో మనం చెప్పినప్పుడు మన మంచి దేవుడు మన కోసం మంచి కాలాన్ని చేయబోతూ ఉన్నాడు. డాడీ ఎప్పుడు, హ్యారీ గోమ్స్ గారు ఎప్పుడు చెప్తుంటారు, నీ నోటిలో జీవం ఉన్నది, జీవపు మాటలే మాట్లాడు. ఒక తల్లిగారు ఉన్నారు, ఆమెకి ఆరోగ్యం బాగోదు. సరే, వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాలనుకున్నాం. మేము ప్రార్థన పెట్టాలనుకున్నప్పుడు ఆమె మమ్మల్ని పిలిచి చెప్పింది, ఫోన్ చేసి అంటుంది, సిస్టర్ ఏమనుకోవద్దు, నేను పేషెంట్ని కాబట్టి మీరే ఏదో ఒక ఆటో మాట్లాడుకొని రండి అన్నది. అట్లాగే అమ్మ, మేమే మాట్లాడుకొని వస్తాం. మళ్ళీ ఫోన్ చేసింది, సిస్టర్ ఏమనుకోవద్దు, నేను పేషెంట్ని కాబట్టి మీరే మా ఇల్లు కనుక్కొని వచ్చి మెట్లెక్కి పైకి రావాలి, నేను 3వ అంతస్తులో ఉంటాను. సరే అమ్మ, అట్లాగే వస్తాము. మళ్ళీ అన్న, సిస్టర్ ఏమనుకోవద్దు, నేను పేషెంట్ని, కాస్త ముందు వస్తే మీ భోజనం మీరే వండుకుంటారు, నేను వండలేను. సరే అమ్మ. మళ్ళీ కాసేపటికి, సిస్టర్ ఏమనుకోవద్దు, నేను పేషెంట్ని, కావలసిన సరుకులు కూడా మీరే కొనుక్కొని రావాలి, కావలసిన డబ్బులు ఇస్తా. ప్రతి దానికి నేను పేషెంట్. చివరికన్నాను, అమ్మా స్టాప్ ఇట్, ఎంతకాలం నుంచి రోగం ఉంది? 5 సంవత్సరం నుంచి బాధించబడుతూ ఉన్నది. నేను చెబుతున్నా, నువ్వు మాటకు ముందు పేషెంటు, మాట తర్వాత పేషెంటు, లేస్తే పేషెంటు, కూర్చుంటే పేషెంటు, నీ జీవితాన్ని నువ్వే పేషెంట్గా మార్చుకున్నావు. నీ నోటి మాట నీ చుట్టూ ఉరులై బంధకాలై కూర్చున్నాయి. నీ చుట్టూ భయంకరమైన శపితమైనటువంటి బంధకాలై కూర్చున్నాయి. కాబట్టి నీ నోరు మారితే నీ బ్రతుకు మారుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ నాలుక సవ్వడి మారితే నీ బ్రతుకులో సంతోష గానాలు వినబడబోతూ ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే ఈ దరిద్రం కొట్టి మాట్లాడతావో, ఉన్న స్థితిని బట్టి మాట్లాడతావో, నీకెప్పటికీ మంచి రోజులు రావు. నీ జీవితం నువ్వే శపించుకుంటున్నావు, నీ బ్రతుకు నువ్వే మరి శాపాలోచనలు పెట్టుకుంటున్నావు. ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా సంతోషం నీ జీవితంలో? అందుకే ఈరోజు చెప్పాలి, మనం రోగం మన చుట్టూ ఉన్నా, చెప్పండి, సమస్యలు మన చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నా, యాతనలు పరిభ్రమిస్తూ ఉన్నా, ఒకటే మాట చెప్పాలి, సమస్యలు ఎన్ని రకాలుగా వచ్చినా విడిపించే దేవుడి చేతుల్లో నేనున్నాను. మంచి కాలాన్ని చూడబోతూ ఉన్నాను. మంచి రోజులు చూడబోతున్నాను. మంచి కృపగల రోజులు నేను చూడబోతూ ఉన్నాను. నా బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు వలె మారబోతూ ఉన్నది. ఎన్ని చీకట్లున్నా సరే నీతి సూర్యుడు నాలో ఉదయించబోతున్నాడు. నీతి సూర్యుడి కాంతి నా తల మీద నిలబడబోతూ ఉన్నది. నా తరములు దేవుని మహిమతో నింపబడబోతూ ఉన్నాయి. నా ప్రజలు దేవుని మహిమతో నింపబడిపోతూ ఉన్నారు. నేను నా గొప్ప సంతతిని చూడబోతూ ఉన్నాను. నీ ప్రకృతిపరమైనటువంటి పరిస్థితిని బట్టి మాట్లాడొద్దు. నీ లిటరల్ సిట్యుయేషన్ బట్టి మాట్లాడొద్దు. దేవుడు ఇవ్వబోయే మహిమ గల సిట్యుయేషన్ బట్టి మాట్లాడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక మంచి వాక్యం మనం చదువుకుంటూ చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదువుకుంటాం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని. ఇది ఏ గడియ? కడవరి గడియ. ఏ ఆదివారం ఇది?
కడవరి ఆదివారం. అందరూ చెప్పాలి, ఏ ఆదివారం ఇది? కడవరి ఆదివారం. ఇక ఈ సంవత్సరంలో ఆదివారం లేదు మనకు, ఇదే ఆఖరి ఆదివారం. వచ్చే ఆదివారం నూతన సంవత్సరంలో మనం నిలబడి దేవుని ఆరాధించబోతూ ఉన్నాం. నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి స్వరముతో, నూతన ఉత్సాహముతో, నూతన ఆశలతో, నూతన దర్శనాలతో, నూతనమైనటువంటి నిరీక్షణతో మనం దేవుని స్తుతించబోతూ ఉన్నాం. ఆమేన్. ఈ రోజుతో ఈ పాత సంవత్సరం గతించిపోబోతున్నది. ఇక నూతనమైన కార్యాలు ఆరంభించబోతున్నాడు దేవుడు. ఎంతమంది నమ్ముతున్న జీవితంలో నూతనమైన కార్య ప్రభు ఆరంభించబోతున్నాడు. ఆమేన్. పాత అప్పులు, పాత ఆవేదనలు, పాత శత్రువులు, పాత పగలు, ప్రతీకారాలు, పాత పద్ధతులు ఇక నా జీవితంలో లేవు, ఉండబోవు. ఆమేన్. మీ జీవితాలు కూడా ఉండబోవు. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డ, రోజున మనం నూతనమైన కార్యాలు చూడబోతూ ఉన్నాం. ఆఖరి ఆదివారం. మీరు చూడండి, ఒక వ్యక్తికి ఆఖరి దినం అయితే డాక్టర్ చెప్పాడు అనుకో, నువ్వు చచ్చిపోతావు నాయన ఈరోజు అని చెప్పాడు అనుకో, ఎలా ఉంటుంది మన లైఫ్? పిల్లల్ని పిలుస్తాం, భార్యని పిలుస్తాం, బిడ్డలను పిలుస్తాం, భర్తను పిలుస్తాం. అయ్యా నా బిడ్డలు జాగ్రత్త చూసుకో అయ్యా, అయ్యా నా పిల్లలు జాగ్రత్త అయ్యా, నా ఉద్యోగం, నా పొలాలు, నాకు సంబంధించినటువంటి ఇళ్ళు, బిల్డింగులు, నాకు నా వ్యాపారం అన్నీ ఎవరెవరికో అప్పగిస్తాం, ఏమేమో అప్పగింతలు పెడతాం, ఏమేమో మాట్లాడతాం. ఇదే ఆఖరి రోజు అని అంటే, ఇదే ఆఖరి దినం అంటే మన జీవితాలు అట్ట మెలుగుతాయి పరిస్థితులు. దేవుని బిడ్డ, అబ్రహాం లింకన్ వాళ్ళ అమ్మ అబ్రహాం పిలిచిందంట, పిలిచి చెప్పిందంట, అయ్యా అయ్యా ఇది నాకు ఆఖరి దినం, ఇదిగో నీకు ఒక మాట చెప్తున్నాను, అమెరికా దేశంలో అందరికంటే బాగా బతకాలి నువ్వు, అందరికంటే ప్రత్యేకమైన విశేష వ్యక్తిగా బతకాలి నువ్వు. ఈ తల్లి అక్కడి నుంచి వస్తుంటుంది అబ్రహాం అని చెప్పిందంట ఆఖరి దినమున. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కూడా చాలామందికి వాళ్ళ ఆఖరి దినాలు తెలిసి చాలా చాలా జాగ్రత్త పడ్డారు. సో ఈరోజు మన జీవితంలో ఇది ఆఖరి ఆదివారం. మనం తీసుకోవాల్సిన తీర్మానాలు చాలా ఉన్నాయి, మనం పాతి పెట్టాల్సినవి చాలా ఉన్నాయి, తీసుకోవాల్సిన కొత్త బాధ్యతలు చాలా ఉన్నాయి మన జీవితంలో, పాతి పెట్టాల్సిన పాపాలు చాలా ఉన్నాయి మన జీవితంలో. అందుకు ఈ రోజున సిద్ధపడాలి, పాతి పెట్టడానికి, క్రొత్త వాటిని నాటడానికి. అవే కొన్ని పాతి పెట్టడానికి, కొన్ని క్రొత్త వాటిని తీసుకోవడానికి. హల్లెలూయా. పాత స్థలాలు విడిచిపెట్టడానికి, నూతన స్థలాలు ఎక్కడానికి, పాత దుర్మార్గమైన స్నేహితులు విడిచిపెట్టడానికి, క్రొత్త నూతనమైనటువంటి పరిశుద్ధాత్మతో స్నేహం చేయడానికి. చెప్పాలి గట్టిగా. పాత అలవాట్లు, పద్ధతులు మార్చుకోవడానికి, క్రొత్త అలవాట్లు నేర్చుకోవడానికి ఈరోజు మనం సిద్ధపడి ఉండాలి. ఆమేన్. దేవుడు కొన్ని లోపాలు మనకు చూపిస్తూ ఉన్నాడు. అది 49వ అధ్యాయంలో యాకోబు కొన్ని మాటలు చెప్తున్నాడు. చదవండి ఒకసారి, 1 నుంచి చదవండి. యాకోబు తన కుమారులను పిలిచి ఇట్లా, నేను మీరు కూడి రండి, అంత్య దినములలో ఏమి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, యాకోబు యొక్క అవసాన కాలం వచ్చినప్పుడు, యాకోబు చనిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తన పిల్లలందరిని పిలిచాడంట. రండి నాయన, రండి నాయన, రండి నాయన అని అందరిని పిలిచాడు. ఆయన చనిపోయేటప్పుడు తన పిల్లలందరూ అక్కడే ఉన్నారు, 12 మంది కుమారులు అక్కడే ఉన్నారు. ఆయన చనిపోయేటప్పుడు అందరూ తన బంధువులు అక్కడే ఉన్నారు, అందరూ ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఎందుకంటే యాకోబు తానున్నటువంటి ప్రదేశంలోంచి ఐగుప్తుకి వెళ్ళాడు దేవుని మాట చొప్పున. సో అందరిని పిలిచాడు, మాట్లాడుతూ ఉన్నాడు, ఒక్కొక్కరి గురించి మాట్లాడుతున్నారు. చదవండి. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు, నీవు నా శక్తి బలము యొక్క ఆరంభానివి, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. అయితే నీవెలా ఉన్నావు? నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రపరచితివి. చూడండి, ఎటువంటి వాడు అంట రూబేను. ఫస్ట్ పుట్టాడు యాకోబుకి, మొదటి కుమారుడు రూబేను. మొదటి పుట్టిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి హక్కు ఉంటుంది, జ్యేష్ఠత్వపు హక్కు ఉంటుంది. ఒక వ్యక్తి ముందు పుడితే ఆ పొలాలన్నీ కూడా పంచేటప్పుడు జ్యేష్ఠ భాగం అని తీస్తారు.
చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళందరూ కూడా పొలాలు పంచుతూ ఉంటే మేము చూస్తూ ఉండేవాళ్ళం. అన్నీ పంచిన తర్వాత ఒక ప్రత్యేకమైన భూమిని ఉంచుతారు. అది ఎవరికి ఇస్తారంటే జ్యేష్ఠుడికి ఇస్తాం. ఇది జ్యేష్ఠ భాగం అంటారు. ఎందుకంటే జ్యేష్ఠుడు ముందు పుట్టినటువంటి వ్యక్తి తన వెనక పుట్టిన వాళ్ళందరూ ఎత్తుకుంటాడు, వెనక పుట్టిన వాళ్ళందరినీ కూడా పెంచుతాడు, భుజాల మీద ఎక్కించుకుంటాడు, అవసరమైతే చదువు మానేస్తాడు. మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు పుట్టినప్పుడు వాళ్ళిద్దరిని ఎత్తుకోవడానికి 2 సంవత్సరాలు చదువు మానిపించారు. నన్ను చదువు నువ్వు బడికి పోతే పిల్లలు ఎవరు ఎత్తుకుంటారు, ఇద్దరు చిన్నోళ్ళు అని చెప్పేసి 2 సంవత్సరాలు చదువు మానిపించి ఇంట్లోనే కూర్చోబెట్టారు. నాకా అందరూ యూనిఫామ్ వేసుకొని షూస్ వేసుకొని టై కట్టుకొని స్కూల్కి వెళ్తూ ఉంటే కడుపు మండిపోయేది నాకు. నేనేమో ఇటొక భుజాన ఒకడిని, చేతిలో ఒకడిని, సంకలో ఒకడిని ఎత్తుకునేదాన్ని. అమ్మోళ్ళు ఏమో పనికి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు నన్ను వదిలేవాళ్ళు కాదు, గట్టిగా పట్టుకొని వదిలేవాళ్ళు కాదు, తిట్టుకునేదాన్ని, బాధపడేసేదాన్ని. మీరుండబట్టి నాకు చదువు రావట్లేదు, మీరుండబట్టి నేను స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి విసిగిచ్చేవాళ్ళు. వాళ్ళని కడగటం, శుభ్రం చేయటం, వాళ్ళకి అన్నం పెట్టడం, ఇవన్నీ చేయాలి. సాయంత్రం మళ్ళీ అన్నం పెట్టడం, అమ్మోళ్ళు వచ్చేసరికి ఆ విధంగా చేసేది. సో ఈ విధంగా జ్యేష్ఠుడు అనేవాడు ఎత్తుకుంటాడు, సర్దుకుంటాడు, తనకున్నవన్నీ త్యాగం చేసుకుంటాడు. కాబట్టి జ్యేష్ఠుడికి ఒక ప్రధానమైన భాగం ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. అయితే రూబేన్ దగ్గరికి వచ్చిన తర్వాత, రూబేను నువ్వు జ్యేష్ఠుడివే, నువ్వు కుటుంబానికి ముందు పుట్టినటువంటి వాడివే, నా బలాతిశయానివి నీవు. నేను మంచి బలంలో ఉన్నప్పుడు పుట్టావు నువ్వు, నేను మంచి సామర్థ్యం ఉన్నప్పుడు పుట్టావు నీవు, నా బలాతిశయం నీవే. కాకపోతే నువ్వు ఎటువంటి వాడిగా ఉన్నావంటే చెంచలుడవై ఉన్నావు, నీ మనస్సు నిలకడ లేని వాడిగా ఉన్నావు. ఇటొక గంతు అటొక గంతు, ఈరోజు ఒక నిర్ణయం, రేపు ఒక నిర్ణయం, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట, ఇవాళ ఒక చర్చి, రేపు ఒక చర్చి, ఇవాళ ఒక పద్ధతి, రేపు ఒక పద్ధతి. నువ్వు చంచలుడవై ఉన్నావు, మనస్సు నిలకడ లేదు నీకు. అందువల్ల నువ్వు జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయావు. జ్యేష్ఠుడిగా నీకు రావాల్సినటువంటి భాగాన్ని నువ్వు నష్టపరుచుకున్నావు. నీ చంచలమైన స్వభావాన్ని బట్టి నీ బ్రతుకులో నాశనం తెచ్చుకున్నావు. అంతేకాదు, నీ తండ్రి యొక్క విశ్రాంతిని చెడిపేశావు, నీ తండ్రి పేరుని చెడిపేశావు. బలాతిశయంతో బాధ్యత ఉండాల్సిన నీవు, సామర్థ్యంతో కుటుంబాన్ని కట్టాల్సిన నీవు, కుటుంబాన్ని బజారు పాలు చేశావు, కుటుంబాన్ని నాశనం చేశావు. రూబేను, చంచల మనస్కుడవు నువ్వు, జాగ్రత్త. ఇలాగే ఉంటే నీ బ్రతుకు వ్యర్థమైపోతుంది. నీ బ్రతుకు ఇలాగే ఉంటే, నీ చంచల మనస్సు మారకపోతే ఖచ్చితంగా నీ జీవితం నాశనం అయిపోతుంది. అందుకని చెబుతున్నాడు, అంత్యకాలములో అంటే ఆఖరి దినంలో జరగబోయే విషయం చెబుతున్నా నేను, ఆఖరి దినంలో జరగబోతున్న విషయం చెబుతున్నాను. జాగ్రత్త, నువ్వు బుద్ధి మార్చుకో, జీవితాన్ని మార్చుకో, స్థిరపడు, స్థిరత్వంతో నింపబడు. తండ్రి రూబేన్తో మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రి రూబేనుకు సలహా ఇస్తూ ఉన్నాడు, తండ్రి రూబేనుకి గొప్ప సలహా ఇస్తూ ఉన్నాడు. మార్చుకో. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు చంచలుడివై ఉన్నావేమో, మనసు నిలకడ లేకుండా, చదవలేకుండా, మనసు నిలకడ లేకుండా తిరుగుతూ ఉన్నావేమో, నీళ్ళలాగా అటు ఇటు తిరుగుతున్నావేమో, నీవు బండలాగా మారాలి ఈ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు పల్లంతో తడు పోవడం కాదు, ఎటు కింది స్థలంతో తడు పోవడం కాదు. నువ్వు చదరనటువంటి ఒక రాయిలాగా, స్థిరమైన రాయిలాగా నువ్వు ఉండాలని తండ్రి తన ఆఖరి దినమని అతనికి చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ మనలో చంచల స్వభావం ఉందేమో, తీసుకున్న నిర్ణయం ప్రకారం బతకలేక అటు ఇటు కొట్టుమిట్టు ఆడుతున్నామేమో, మన జీవితంలో అనేక సార్లు నిర్ణయం తీసుకొని కూడా దాన్ని పాటించలేకపోతున్నామేమో, చంచల మనసు కలిగి బ్రతుకుతున్నామేమో. యేసయ్య చెబుతున్నాడు, ఇప్పటివరకు ఎలా ఉన్నావో ఈ ఆదివారం వరకు, కానీ ఈ ఆదివారం ఆ చంచల మనసత్వం తీసివేసుకొని స్థిరమైన మనసు గలవారమై వెళ్ళాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరంలో నీ చంచల మనసుతో వెళ్ళొద్దు. నువ్వు నూతన సంవత్సరంలో నీ యొక్క పనికి మాలినటువంటి మనసుతో వెళ్ళొద్దు, పాత మనసుతో వెళ్ళొద్దు, పాత తిత్తితో వెళ్ళొద్దు, పాత ద్రాక్షరసంతో వెళ్ళొద్దు. క్రొత్త తిత్తిలో క్రొత్త ద్రాక్షరసాన్ని పోసుకొని వెళ్ళు. చప్పలు కొడతాం గట్టిగా, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. క్రొత్త తీర్మానం చేసుకొని వెళ్ళు, నూతనమైన మనస్సుతో వెళ్ళు. లేదంటే నువ్వు భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వస్తావు, లేదంటే నువ్వు శపితమైన వ్యక్తిగా మారుతావు. అన్ని అర్హతలు ఉండి కూడా, అన్ని హంగులు ఆర్భాటాలు ఉండి కూడా నువ్వు ఒకవేళ దేవుని ఆత్మను కోల్పోతావేమో, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతావేమో. రూబేను,
స్థిరపరచబడు. చంచలమైన మనసుతో నీవు ఉన్నావు, చంచలమైన తీర్మానంతో ఉన్నావు, చంచలమైన మాటలతో ఉన్నావు. ఇప్పుడు ఒక మాట, రేపు ఒక మాట. ఇప్పుడు ఒక తీర్మానం, రేపు ఒక తీర్మానం. ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట. బ్రతుకులో నెమ్మది లేకుండా ఉన్నావేమో, సమాధానం లేకుండా ఉన్నావేమో. నీ బ్రతుకు, నీ యొక్క జీవితమే, నీ యొక్క తత్వమే నిన్ను పాడు చేస్తుందేమో. నీలో ఉన్నటువంటి ఆ హ్యాబిటే నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా చేస్తుందేమో. కాబట్టి మారు, నువ్వు ఫస్ట్ తత్వం మార్చుకో, తీర్మానం తీసుకో. తండ్రి నన్ను నడిపించని చెప్పు, తండ్రి నన్ను బలపరచని చెప్పు. ఆ తర్వాత నువ్వు ఆశీర్వదించబడతావు, అందరికంటే ఘనుడిగా చేయబడతావు. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇంకా నెక్స్ట్ 5వ వచనం చదవండి. 49:5. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. చూడండి, వాళ్ళు ఎటువంటి వాళ్ళంట? బలాత్కారం చేసేటువంటి వాళ్ళంట. బలాత్కారులు, రౌడీలు, భయంకరమైన బలాత్కారులు, ఖడ్గము చేత పట్టుకున్నటువంటి వాళ్ళు, గాయపరిచేటువంటి వాళ్ళు. కొంతమందికి కత్తులు ఉండవు కానీ వాళ్ళ నోరే పెద్ద కత్తి వాళ్ళకి. కొంతమంది నాలుకలను షార్ప్ చేసి పెట్టుకుంటారంట. కత్తి గాయమైనా మానిపోద్ది కానీ మాటల గాయం మాత్రం మానదు. ఆ మాట ఎప్పుడు కూడా పొడుస్తూనే ఉంటుంది, మనల్ని గాయపరుస్తూనే ఉంటుంది. కొంతమంది నాలుకలు సాది పెట్టినటువంటి భయంకరమైనటువంటి కత్తుల్లాగా ఉంటాయని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డ, ఎవడు తన నాలుకను స్వాధీనపరుచుకుంటాడో వాడు ప్రపంచాన్ని అంతా కూడా తన స్వాధీనంలో పెట్టుకుంటాడు. చప్పటి బిగ్గరగా దేని మాయంపరుస్తా. మాట విషయంలో తప్పిపోనటువంటి వారు ప్రపంచంలోకి ఏ విషయంలో తప్పిపోరు, అన్ని ఆశీర్వాదాలు నిలబడతారు. నీ నోరు మంచిదైతే, చెప్పండి, లోకపు సామెత ఏంటంటే నీ ఊరంతా మంచిది అవుతుంది. కానీ నేను చెబుతున్నాను ఏంటంటే, నీ నోరు మంచిదైతే నీ భవిష్యత్ మంచిది అవుతుంది. చెప్పాలి గట్టిగా. నీ నోరు మంచిదైతే నీ భవిష్యత్తు పరిశుద్ధంగా ఉంటుంది. నువ్వు డాక్టర్ దగ్గర పోగానే, అయ్యా నాకు ఆరోగ్యం బాగాలేదయ్యా అనగానే ఏం చేస్తా తెలుసా? పాత రోజుల్లో నోరు తెరు అనేవాళ్ళు, నోరు చూసేవాడు. కళ్ళు తెరు అని కళ్ళు చూసేవాళ్ళు కదా, నోరు తెరు అనేవాళ్ళు. నోరు తెరవగానే నీకు ఈ రోగం ఉందని చెప్పేవాడు. ఇంతకుముందు ఇట్లాంటి ఎక్స్రేలు పాతలో నా చిన్నప్పుడు రోజుల్లో పోగానే చేయి పట్టుకుని నాడి చూసేవాళ్ళు, నాడి పట్టుకొని చూసేవాళ్ళు. చూసి నీకు ఈ రోగం ఉంది, ఈ రోగం ఉంది చెప్పేసేవాళ్ళు. అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. ఎక్స్రే లేవు, మిషన్స్ లేవు, ఏమీ లేవు. నాడి పట్టుకుని వెంటనే చెప్పేసేవాళ్ళు, నీకు పలానా రోగం ఉంది, పలానా పరిస్థితి ఉంది, నీకు ఆయాసంగా ఉంది, నీకు దగ్గుగా ఉంది, అన్నీ చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు ఒక్క చిన్న తలకాయ నొప్పికి పోతే ఎన్ని టెస్ట్లో, ఎంఆర్ఐ అంటారు, ఆర్ఐ అంటారు, ఈఆర్ఐ అంటారు, ఆ మిషన్లో పెడతారు, ఈ మిషన్లో పెడతారు. చిన్న తలకాయ నొప్పికి పోతే ₹1,00,000 బిల్లు చేసి పెడతారు, కనీసం 50,000 బిల్లు చేసి పెడతారు. వైద్య దేవోభవ అనేవాళ్ళు చిన్నప్పుడు, వైద్యుడు దేవుడితో సమానమని. ఈ రోజున పీల్చుకొని తింటారు చూడండి, లక్షలు పెట్టి చదువుతారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదువుతారు. ఆ డబ్బంతా రావటానికి ప్రజలను పీల్చి పిప్పి చేస్తారు. ఆ రోజులు అట్టలేదు, చేయి పట్టుకొని చెప్పేస్తారు, ఇదిగో ఇది బాగలేదు, నీకు ఈ మందు తీసుకోపో. తొలవో పొలవో ఇస్తే తీసుకునేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో నోరు తెరు అనేవాళ్ళు, నోరు తెరిచి చెప్పేసేవాడు, ఈ నోట్లో నీ రోగం ఉందని. ఇక్కడ కూడా అంతే, ఆత్మీయతలో కూడా నోరు తెరు. నోరు తెరిస్తే నీ నోట్లో ఏముందో నీ భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది. నీ నోట్లో ఏముందో నీ కుటుంబం అదే ఉంటుంది. శాపం ఉందా నీ నోటిలో, నీ భవిష్యత్తులో కూడా శాపమే. ఆశీర్వాదం ఉందా నీ నోటిలో ఆశీర్వాదం ఉంటుంది నీ భవిష్యత్తులో. అందుకని ప్రియ దేవుని బిడ్డ, బలాత్కారులు వీళ్ళెవరంటే కత్తులు పట్టుకొని బలవంతం చేసేటువంటి వాళ్ళు. నేను చెబుతాను, ఈ రోజున ఒకవేళ నీ నాలుగు ఒక కత్తిలాగా పనిచేస్తూ శాపాలు పెడుతూ ఉందేమో, నిన్ను నువ్వే శపించుకుంటున్నావేమో, ఇతరులు శపిస్తున్నావేమో, కానరాని మాటలు మాట్లాడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఈ రోజున నీ నాలుక మారితే ఈ ఆఖరి ఆదివారం రోజున వచ్చే సంవత్సరం నీ భవిష్యత్ అంతా మారబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా. నీ భవితవ్యం అంతా నీ చేతుల్లోనే ఉంది. మేము నిన్న రాత్రి పరిశుద్ధాత్మ కూటంలో ధ్యానం చేశాం. చిన్నవాడైన సమూయేలు మనుషుల దయయందు వర్ధిల్లాడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా. చిన్నవాడైన సమూయేలు, బాలుడైన సమూయేలు ఎక్కడున్నాడంట? మనుషుల దయలో ఉన్నాడంట.
చర్చికి వచ్చి అందరి దయలో ఉన్నాడంట. ఆయన చిన్నవాడు పరిచర్యకు వచ్చాడు, అందరి దయను పొందాడు. అతని నోటి మాట, ప్రవర్తన, పద్ధతి, విధానం, అతని ప్రార్థనా జీవితం, అతని మోకాల జీవితం, అతని పలకరింపు అందరి దయను పొందిందంట. అందరూ అతను చూడగానే సంతోషంతో అతను చేర్చుకునే వాళ్ళంట. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయింపరుస్తా. హల్లెలూయా. మన నోరు ఎలా ఉంది? మన పిల్లలు ఎలా ఉన్నారు? నిన్న కొంతమంది పిల్లలు వచ్చారు మన క్రిస్మస్కి ముందు రోజు. వచ్చినప్పుడు ఒక చిన్న పిల్లడు, వాడికి 4 సంవత్సరాలు ఉంటాయో లేదు, వాడు పక్కన అమ్మాయి ఏదో కొట్టిందని వాడు కాలెత్తి తన్నితే ఆ పిల్లకి ఇక్కడ తగులుతుంది దెబ్బ. కాలెత్తి కరాటే ఫైటర్ లాగా తన్నితే ఇక్కడ తగులుతుంది దెబ్బ. వాడికి 3 ఏళ్ళు ఉంటాయేమో 4 ఏళ్ళు ఉంటాయని తెలియదు. చిన్న పిల్లడు. ఇంత కోపం ఏంట్రా వీడికి? అసలు పట్టుకొని వదలటలేదు, చుట్టు పట్టుకొని తంతా ఉన్నాడు. 3 ఏళ్ళే వాడికి. నేను అనుకున్నాను, అసలు ఏంటి నాయన ఈ ఇల్లు, ఈ పరిస్థితి ఏంటి నాయన, ఈ పద్ధతి ఏంటి నాయన, వీడు ఎంత వయసులోనే ఇంత చిన్నప్పుడు ఇంత రౌడీజం చేస్తున్నాడు అనిపించింది నాకు. బాలుడు కూడా తన ప్రవర్తన బట్టి తాను ఎట్టివాడో తెలియజేస్తాడంట. బాలిక కూడా తన ప్రవర్తన బట్టి తాను రాబోతున్న కాలం ఎట్టిది కాబోతుందో తెలియజేస్తుంటే తన యొక్క ప్రవర్తన బట్టి. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మన నోరు బలాత్కారమైంది కాకుండా, మన జీవితం బలాత్కారమైంది కాకుండా సమాధానంతో నింపబడేదైతే. కొంతమంది భార్యలు చూడండి, నువ్వు అది తెస్తేనే లేకపోతే కుదరదు, నువ్వు అది ఇస్తేనే లేకపోతే కుదరదు, నువ్వు అది చెబితేనే లేకపోతే కుదరదు, బలాత్కారం చేస్తారు. డబ్బులు లేవమ్మా, లోన్ పెట్టు, డబ్బులు లేవమ్మా, అప్పుదే. కొంతమంది భర్తలు కూడా అదే, అందరికి కొన్నిళ్ళు మనకు లేదు, అందరికి ఉన్నటువంటిది కారు మనకు లేదు, వెళ్ళు మీ అమ్మ దగ్గరికి, మీ నాయన దగ్గరికి వెళ్ళు. అయ్యా పెళ్లి చేసి లక్షలు ఖర్చు పెట్టారయ్యా, ఇంకెక్కడ తెస్తారయ్యా మా అమ్మ మా నాయన, కుదరదు, లేకపోతే అక్కడే ఉండిపో. ఇంతమందిని చూసా. ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త. బలాత్కారంగా ఆశీర్వాదం పొందాలని చూస్తున్నారంట, బలాత్కారంగా దీవెన పొందాలని చూస్తున్నారంట, బలాత్కారంగా వాళ్ళకి రావాల్సినట్టు పొందుకుంటారంట వీళ్ళు. షిమ్యోను, లేవి అనేటువంటి వాళ్ళు, ఆ అన్నదమ్ములు ఇటువంటి వాళ్ళు. కాబట్టి తండ్రి అంత్య దినములో చెబుతున్నాడు, మీ బ్రతుకులో నేను జరగబోయే కార్యాలు చెబుతున్నాను, జాగ్రత్త. మీరు బలాత్కారులు, మీరు బలాత్కారం దేన్ని దోచుకుంటారో, బలాత్కారంగా దేన్ని పొందుకుంటారో మీ దగ్గర నుంచి బలాత్కారంగా తీసుకొని పోబడుతూ ఉంది. ఆమేన్. మనం బలాత్కారం చేసి అంత కూడబెట్టామనుకో, ఎవరో వస్తారు బలవంతంగా తీసుకొని పోయేవాళ్ళు. మొన్న మధ్య ఒక ఆయన చెప్తా ఉన్నాడు, సిస్టర్ మా కోడలు మా మీద కేసు వేసింది సిస్టర్ అన్నాడు. మీ కోడలు మీ మీద కేసు వేయటం ఏంటాయా? అవును, మాకు పలానా ఆస్తి కలను కేసేసింది, అది నేను సంపాదించిన ఆస్తి, ఆ పిల్ల కేసేసింది నా మీద. ఎక్కడో పుట్టి ఎవరికో పుట్టి మన ఇంటికి వచ్చిన పిల్ల మన మీద కేసేస్తూ ఉంది, బలాత్కారంగా లాక్కుంటా ఉంది. ఏంటయ్యా అంటే ఆ మనిషి సంపాదించిన సంపాదన అంతా కూడా భయంకరమైన దారుల్లో, భయంకర పరిస్థితుల మధ్యలో. దేవుని బిడ్డ, మనం బలాత్కారంగా ఏదైతే తీసుకుంటామో మన దగ్గర బలాత్కారంగా లాక్కునే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మనుషుడు దేనిని విత్తితే దాన్నే కోసుకుంటాడు. మనుషుడు ఏ విత్తనాలు వేస్తాడు తన జీవితంలో, అవే విత్తనాలు అవే పొందుకుంటారు వాళ్ళు. అందుకే చెబుతాను, ఈ రోజున మన యొక్క సంపాదన బలాత్కారమైంది కాదు, ఆకాశం నుంచి దేవుడిచ్చేటువంటి బలమైనది కావాలి. ఆమేన్. మన ఆశీర్వాదం బలమైనదై ఉండాలి, దేవుడిచ్చేదై ఉండాలి. నమ్మకస్తునికి ఏ మేలు చేయక మానడు దేవుడు, యథార్థవంతునికి ఏ మేలు చేయక మానడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మకస్తుడు అయితే యథార్థవంతురాలు అయితే ఖచ్చితంగా ఆశీర్వాదం నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. నీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది, అది పని నీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న మధ్య ఒక ఆయన వచ్చాడు, పెద్ద కారు వేసుకొని, చాలా పెద్ద ఆయన, చూస్తే చాలా హుందాగా ఉన్నాడు. ఒక పేరు అడిగారు, అమ్మా ఈ ఏరియాలో పలానా వ్యక్తి ఉన్నాడా? ఉన్నాడయ్యా అన్న. ఏంటయ్యా అంటే, అతను కావాలమ్మా, మాకు అతని కోసం తిరుగుతున్నానమ్మా నేను. ఏంటయ్యా అంటే, మంచి పని కాడమ్మా, మంచి పెయింట్ వర్క్ వేస్తాడమ్మా. ఇంతమందిని చూశాను కానీ అతను లాంటి వాళ్ళు లేరు. ఎత్తుక్కుంటూ వచ్చాను నేను ఎక్కడి నుంచి, ఏదో ఊరు నుంచి. ఈ ఏరియాలో ఒక మంచి పనివాడు ఉన్నాడమ్మా, పిలువమ్మా అని చెప్పేసి అంటే, అడ్రస్ చెప్పే పలానా చోట ఉంటాడు పోండి అయ్యా. అంత దూరం నుంచి పని ఎత్తుక్కుంటూ వచ్చాడు. నాయన నీకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తారా, నేను తక్కువ చేయను రా, బలవంతంగా తీసుకొని పోతున్నాడు. చెబుతాను, ఈరోజు మనం మంచి యథార్థవంతులు, నమ్మకస్తులు, మంచి పనివారం అయితే పని కోసం మనం ఎతకాల్సిన అవసరం లేదు, పని మనల్ని ఎత్తుక్కుంటూ రాబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా
హల్లెలూయా. వీళ్ళందరూ ఎవరంట? షిమ్యోను, లేవి అనేటువంటి వాళ్ళు బలాత్కారులు, బలవంతంగా లాగుకునేటువంటి వాళ్ళు. అయితే మరి మనం ఏం చేస్తాము? మనం ఎటువంటి వారికి ఉండాలి అంత్య దినాల్లో అంటే ఇక్కడ చూడండి 7వ వచనంలో చూడండి, 49వ అధ్యాయం 7వ వచనం, వారి కోపము వేండ్రమైనది, వావ్, వారి ఉగ్రత కఠినమైంది అని శపించబడును. యాకోబులో వారిని విభజించెదను, యాకోబులు ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టేదను. అంటే నోరు మంచిది కాకుండా కోపముతో రగిలిపోతున్నటువంటి వాళ్ళంట చెదరగొట్టబడతారు, దేవునిలో పాలు పంపులు లేకుండా ఉంటారు. నేను కోపం గురించి చాలాసార్లు చెప్పాను మీకు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చెబుతున్న మాట ఏంటంటే, మనుష్యుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని చిత్తాన్ని ఓడించేది జీవితం ఏదైనా ఉందంటే నీలో సుఖ నివాసం చేస్తున్నటువంటి కోపమే. నాకు తెలుసు కోపం ఉన్నటువంటి వాళ్ళు, అనవసరంగా పట్ట మాట్లాడేటువంటి వాళ్ళు, ఎంతో టాలెంట్ కలిగినటువంటి వాళ్ళు నాకు తెలుసు, ఎంతో అందమైన వాళ్ళు నాకు తెలుసు, ఐశ్వర్యం వాళ్ళు తెలుసు. కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? అట్టడుగుని పడిపోయినారు, ఎక్కడ అభివృద్ధి లేక ఆశీర్వాదం లేక పడిపోయి ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారి కోపం, వారి అవినీతి, వారి జీవితంలో రౌద్రం, వారి జీవితంలో మరి ఉపద్రవమైన కోపం వారిని అక్కడే నిలబెట్టింది. ఎంతో ఎత్తుకు ఎదగాల్సినటువంటి వాళ్ళు అక్కడే మిగిలిపోయారు. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బట్టి రోజున నీ జీవితంలో దేవుని చిత్తాన్ని వ్యతిరేకించేటువంటి కోపం ఏమన్నా ఉందా? రౌద్రం ఏమన్నా ఉందా? దాచబడినటువంటి ఏమన్నా బలాత్కారం ఉందా? బలాత్కారం ఏదైనా ఉందా నీ జీవితంలో? ఒక్కసారి తీసేసుకోవాలి, లేకపోతే చెదరగొట్టబడతానని బైబిల్ చెప్తా ఉంది. చంచలమైన మనసు ఉందా? రూబేను వలె తీసేసుకుందాం ఈ రోజున. మంచి మనస్సాక్షితో బ్రతుకుతాం ఈ రోజున. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ యూదా దగ్గరికి వస్తాం. మనం 8వ వచనం చదువుదాం. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రుల మెడ మీద ఉండును. వావ్, యూదా ఎటువంటి వాడంట? అందరి చేత స్తుతించబడతాడంట. చప్పట్లు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా. చెప్పాలి గట్టిగా. అందరి చేత కొనియాడబడతాడు యూదా, అందరి చేత హెచ్చించబడతాడు యూదా. యూదా యొక్క క్యారెక్టర్ గురించి తన తండ్రి చెబుతున్నాడు. యూదా, నువ్వు అందరి చేత కొనియాడబడతావు, నీ శత్రువు యొక్క మెడ మీద నీ చెయ్యి ఉంటుంది. ఆమేన్. శత్రువులు జయించే వ్యక్తిగా నీవు ఉంటావు. ఎవరు శత్రువులు మనకి ఈ రోజున? లోకల్ ఎవరైనా మనుషులు శత్రువులు ఉన్నారా? నేను చెబుతాను, ఇప్పటివరకు ఒకవేళ నీకు శత్రువులు ఉండి ఉంటే ఈ రోజు నుంచి శత్రువులు నీకు ఉండనే కూడదు ఇంకా. ఆమేన్. నీ మనసులో ఎక్కడ శత్రువు శేషమే ఉండకూడదు. మన శత్రువు ఒక్కడే, సాతాను ఒక్కడే మన శత్రువు, మనకి ఇంకే శత్రువులు లేరు. ఆమేన్. అందుకే ఈరోజు పగ ఉండకూడదు మన జీవితంలో, ఎక్కడ ఎవరి మీద పగ ఉండకూడదు. ఒకవేళ పగ ఉంటే మోకరించి ప్రార్థన చేసి చెప్పు, ప్రభువా నా పగస్తుని క్షమిస్తున్నానయ్యా, నన్ను బాధ పెట్టి వారికి క్షమిస్తున్నానయ్యా, నా బ్రతుకు నాశనం చేసిన వాళ్ళకి క్షమిస్తున్నానయ్యా, మీ చేతులు అప్పగిస్తున్నానయ్యా, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను ప్రభువా. నా శత్రు గురించి ఎక్కడ మాట్లాడకుండా నాకు కృప దయచేయి తండ్రి. ఆమేన్. ఇది మనం చెప్పాల్సినటువంటి కార్యం. ఎప్పుడైతే మనం ఆ విధంగా చెప్పామో నిశ్చయముగా దేవుడు మన చేతుల కష్టాజితను ఆస్వాదించబోతున్నాడు, మన చేతి పనిని దీవించబోతున్నాడు, క్రొత్త తలుపులు తెరవబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే పగస్తుడు లేడు, నాకైతే ఎవరు లేరు. చెయ్యెత్తి చెబుతున్న బలిపీఠం మీద ఉండి నాకు పగస్తులు అంటే ఎవరు లేరు. నన్ను పగస్తులకు చూస్తే నేనేం చేయలేను, కానీ నా మనసులో మాత్రం నాకెవరు పగస్తులు లేరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పలానా నాకు పడదండి, పలానా నా వల్ల కాదండి చెప్పను నేను, నాకు లేరు అసలు ఎవరు కూడా. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఈరోజు మీకు కూడా చెప్తున్నాను, ఎవరు కూడా పగస్తులు ఉండటానికి వీల్లేదు మీకు. యూదా కొనియాడబడ్డాడంట, యూదా ఆశీర్వదించబడ్డాడు. నీరు కూడా కొనియాడబడ దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా చెబుదాం. ఇంకా నెక్స్ట్ చూడండి, యూదా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలె గర్జించు ఆడసింహం వలె అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనడు, అతను లేపువాడేవాడు. ఇక్కడ చూడండి, కొదమ సింహంలాగున్నావు, గర్జించే ఆడసింహంలాగున్నావు అని నీవు పట్టిన దాన్ని తినేదానిలా వ్యక్తిగా నీవు ఉన్నావు. ఇతను ఒక లోపాన్ని చూపిస్తున్నాడు. ఏమని తెలుసా? నీకు అంతా బాగుంది, మీ వాళ్ళంతా కొనియాడతారు, కానీ నువ్వు పట్టిదని 3 కుందేళ్ళకి 3 కాళ్ళు అంటావు. అర్థమైందా? ఏం చేయాలంటే అదే చేస్తాను నేను.
నాకేం తోస్తుందో అదే చేస్తాను, నాకేం చేయాలనిపిస్తుందో నేను అదే చేస్తాను అని చెప్పేసి తాను పట్టిన దాన్ని మాత్రమే చేసేటువంటి వాడు, తాను పట్టుకున్న దాన్ని మాత్రమే చేసేటువంటి వాడు. దీన్ని ఏమంటారు తెలుసా? వితండవాదం అంటారు, లేకపోతే మొండితనం అంటారు, పెంకితనం అంటారు. మా వాడు ఏది చేయలేట అదే చేస్తారు సిస్టర్, వాడి మాట వినలేము మనం. మా అమ్మాయికి ఎన్ని చెప్పినా వినదు సిస్టర్, తాను ఏది నమ్మిందో అదే చేస్తుంది. తల్లిదండ్రులు కొంతమంది చెప్తా ఉంటారు. అయితే ఈ రోజున అటువంటి వ్యక్తులు ప్రియ దేవుని బిడ్డ మరి ఆడు సింహంలాగా గర్జించే వాళ్ళు ఉంటారంట, కొదమ సింహంలాగా ఉంటారంట వాళ్ళు, అటువంటి క్రోధమైనటువంటి వాళ్ళుగా ఉంటారు. అందుకే ఈరోజు ఏం చేయాలి అంటే, నేను పట్టింది కాదు ప్రభువా, నా పట్ల నువ్వేమనుకున్నావు అది నేను చేయాలి ప్రభువా, నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక తండ్రి, నా పట్ల నీ ఉద్దేశం నెరవేర్చబడునుగాక తండ్రి. ప్రైజ్ ద లార్డ్. నా పట్ల నీ ప్రణాళిక ఏముందో ప్రభువా దాన్ని నెరవేర్చే కృప నాకు దయచేయండి. నేను పట్టిన దాన్ని కాదు, నేను చేయాలనుకున్న దాన్ని కాదు, నువ్వేం చేయాలనుకుంటావు నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా నువ్వేం చేయించాలనుకుంటున్నావో అయ్యా దాన్ని నెరవేర్చే కృప నాకు దయచేయి ప్రభువా, దాన్ని నెరవేర్చే భాగ్యం నాకు దయచేయండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. సో మొండి పట్టు విడిచిపెట్టాలి, మొండితనం విడిచిపెట్టాలి, దేవుని చిత్తాన్ని చేతబట్టుకోవాలి, దేవుని ఉద్దేశాన్ని చేతబట్టుకోవాలి. నా చిత్తము నశించి పోవునుగాక, నీ చిత్తం నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. నా ఆలోచన ముక్కలై పోవునుగాక, నాలో నీ ఆలోచన నెరవేర్చబడునుగాక. నా పద్ధతి ముక్కలై పోవునుగాక, నా బిహేవియర్ ముక్కలై పోవునుగాక, క్రీస్తు యొక్క ప్రేమ తత్వం నాలో ఉద్భవించునుగాక. ఆమేన్. ఇప్పటివరకు నువ్వు ఎలా అనుకుంటున్నావేమో, నేను ఇంతే, నా జీవితం ఇంతే, ఎట్టే మాట్లాడతా నేను, ఎట్టే చేస్తా నేను, ఇలాగే వెళ్తా నేను. ఈరోజు ఏం చేయాలి తెలుసా? లేదు ప్రభువా, నువ్వు చెప్పినట్టు వెళ్తాను ప్రభువా, నువ్వు చెప్పినట్టు చేస్తాను ప్రభువా, మీరు చెప్పినట్టు వింటాను ప్రభువా, మీకోసం బ్రతుకుతాను ప్రభువా. హల్లెలూయా. చెబుదామా ఈ రోజున మంచి మాట? చేతిలో చెప్పండి అందరూ ఒకసారి. నువ్వు చెప్పినట్టు చేస్తాను ప్రభువా. చెప్పండి, అందరు చెప్పండి. నీ చేతి ఆకాశంలో పరలోకంలో కనబడతావు. యేసయ్యా మీరు చెప్పినట్టు చేస్తానయ్యా, మీ మాట చొప్పున నడుస్తానయ్యా, మీ చిత్తంలో నిలుస్తానయ్యా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ ప్రియ దేవుని బట్టి ఇంకా మనం కింద చదువుకుంటా వస్తే ఇంకా కొంతమంది ఇక్కడ 13వ వచనం చదువుదామా? 13వ వచనం. జెబూలూను సముద్రపు రేవును నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు ఉండును. ఇక్కడ జెబూలూను అనే వ్యక్తి గురించి చెప్తా ఉన్నాడు. అతడు సముద్ర తీరంలో ఉంటాడంట, వచ్చేప్పుడందరికీ ఒక కేంద్రంగా ఉంటాడంట. అతని జీవితం అలా ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డ మనము కూడా ఒక కేంద్రముగా, అనేకులకు ఆశ్రయ పట్టణముగా, అనేకులకు దీవెనకరంగా మన జీవితం ఉండాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సో ఇంకా మనం ముందుకెళ్తే ఇశ్శాఖారు 14వ వచనం చదువుతాం. ఇది చాలా ఇంపార్టెంట్, చదవండి. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యన పండుకొని ఉన్న బలమైన గార్ధబం. గాడిదలాగా ఉంటాడు. గార్ధం అంటే గాడిద. 2 దొడ్ల మధ్యలో అంటే 2 ఆలోచనల మధ్యలో, 2 తలంపుల మధ్యలో, 2 నిర్ణయాల మధ్యలో, 2 నిర్ణయాల మధ్యలో. ఒక మనిషికి 2 తలంపులు ఉంటే ఎప్పటికీ బాగుపడ్డు. ఏమై రైట్? ఏమంటారు? 2 పడవల మీద కాళ్ళు వేయబాకరా అంటాం మనం చాలాసార్లు. ఒక మనిషికి 2 నిర్ణయాలు ఉంటే ఇటు పోలేడు, అటు పోలేడు, ఇది సగం అది సగం, ఏది రేవు చేరదు. లోకము దైవత్వము 2 నెరవేరు. నీకు ఒకే తలంపు ఉండాలి, ఒకే గురి ఉండాలి, ఒకే గమ్యం ఉండాలి. ఒక అబ్బాయి అంటాడు, ఇద్దరు పిల్లలకు మాట ఇచ్చాడంటే పెళ్లి చేసుకుంటానని. ఈ అమ్మాయితోని మాట్లాడుతున్నాడు, ఆ అమ్మాయితోని మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయికి కొనిస్తాడు, ఆ అమ్మాయికి కొనిస్తాడు. చివరికి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒక అమ్మాయి ఇక తాగి మందు తాగి గజగజలు ఆడుకుంటారా ఆసుపత్రిలో పడిపోయింది. దాన్ని బతికిచ్చరికి 10 లక్షలు అయిపోయింది. పిచ్చిది అయిపోయింది. ఇక ఎప్పుడు చూసినట్లు తలకాయ ఉంచుకొని ఉంటుంది. తాగి తాగి ఆ పాయిజన్ అంతా తలలోకి వెళ్ళిపోయి తలకాయ పని చేయట్లేదు, ఇంకా తలకాయ పని చేయట్లేదు, పిచ్చిది అయిపోయింది జీవితం అంతా. ప్రియ దేవుని బిడ్డ, అనేకసార్లు 2 నిర్ణయాలు మన బ్రతుకుని శాపాస్పదంగా మార్చబోతూ ఉన్నాయి. 2 నిర్ణయాలు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? పిచ్చిదాన్ని తీసుకొచ్చి వెనకే కట్టబెట్టారు. ఆ పిచ్చిదాన్ని లాక్కొని పాస్ వచ్చిన జీవితాంతం.
కోర్టు నిర్ణయించింది, నువ్వు ప్రేమించావు కాబట్టి, నీ వల్ల ఈ పిల్ల తాగింది కాబట్టి పాయిజన్, ఈ పిల్లని కూడా నువ్వే చేసుకోవాలన్నారు. ఇక అంతే, ఆ పిల్లని మెడకేసుకొని తిరగాల్సి వచ్చింది. పిచ్చిది ఉందని నేను ఉండను అని ఆ మంచి ఆమె వెళ్ళిపోయింది. ఇక పిచ్చిదాంతోనే బ్రతకాల్సి వచ్చింది. 2 తలంపులు, 2 నిర్ణయాలు, 2 బ్రతుకులు, 2 ఉద్దేశాలు. ఏం చేయాలి? మానాలి. 2 దొడ్ల మధ్యలో పడుకుంటే గాడిదవైపోతావు, నువ్వు గార్ధబానివైపోతావు. అందుకే చెప్తున్నాడు దేవుడు, ఒక్క నిర్ణయం, ఒక్క పద్ధతి, ఒక్క ప్రమాణం, ఒకే గురి, ఒకే గమ్యం నీ జీవితంలో ఖచ్చితంగా ఉండి తీరాలి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి 16వ వచనం చదువుదాం. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాములాగా ఉంటాడు. అది గుర్రపు మడిమెను ఖర్చును, అందువలన ఎక్కువవాడు వెనకకు పడును. దాని గురించి చెప్తా ఉంది ఇక్కడ. ఏంటంటే కట్లపాములాగా ఉంటాడంట, దారిలో విష సర్పంలాగా ఉంటాడంట. కొన్నిసార్లు చూడండి, కొంతమంది సర్ప మనుషులు ఉంటారు, పాము లాంటి మనుషులు ఉంటారు. 2 మాటలు మాట్లాడతారు, 2 నాలుకలు ఉంటాయి వాళ్ళకి. ఒకటేం ప్రేమతో మాట్లాడతారు, ఒకటేం పగతో మాట్లాడతారు. మన ముందేం ప్రేమతో మాట్లాడితే, మనం లేకపోతే పగ. ఎంతమందిని చూసుంటాను. ఒకటేమో చెప్పండి 2 నాలుకలతో బ్రతుకుతారు. నడక ఎట్లుంటుంది వాళ్ళ నడక? పాము ఎట్లా నడుస్తుంది? స్ట్రైట్కి వెళ్తుంది. పాము ఎప్పుడన్నా ఎట్లా వెళ్తుంది? సగం లోకం, సగమేమో మంచిది. అటు సగం, ఇటు సగం, ఇటు సగం, అటు సగం, జిగ్జాగ్గా, ఒక స్ట్రైట్ వే ఉండదు. యేసుప్రభుని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన తిన్నని మార్గములో తన సిలువెత్తుకొని నడిచాడని బైబిల్ చెప్తా ఉంది. యెరూషలేములో ఆయన్ని పనిష్మెంట్ వేసినప్పటి నుంచి ఆ గొల్గొతా కొండ ఎక్కేంత వరకు ఒకే దారి ఉంటుందంట, అక్కడ స్ట్రైట్ వే. మన జీవితం కూడా ఎలా ఉండాలి? స్ట్రైట్ వే. కాసేపు అటు, కాసేపు ఇటు, కాసేపు వెలుగులో, కాసేపు చీకట్లో, కాసేపు లోకములో, కాసేపు దేవునిలో. నో, ఈ మనుషులు గుర్తుపట్టాలి మన జీవితంలో. పైకి బాగానే మాట్లాడతారు, లోపల మాత్రం భయంకర విషయాన్ని పెట్టుకొని ఉంటారు. దేవుడు అంటాడు, ఒకవేళ ఈలో జీవితంలో అటువంటి తత్వం ఉంటే, 2 తలంపులు ఉంటే, 2 రకాల ప్రయాణాలు ఉంటే, 2 రకాల నడకలు ఉంటే, ఈరోజు దాన్ని అర్జెంటుగా తీసేసుకో. లేకపోతే దేవుని మాధుర్యమైనటువంటి జీవితాన్ని పోగొట్టుకుంటావు, మాధుర్యమైన బహుమానాన్ని పోగొట్టుకుంటావు. పగ ప్రతీకారం ఉంటే ఇప్పుడే సమాధి చేసేయి. కొత్త సంవత్సరంలో పగను మోసుకొని వెళ్ళొద్దు, ప్రతీకారం మోసుకొని వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ విషయము దేవుడిచ్చే మాధుర్యమైనటువంటి ఆ యొక్క జుంటెతేన దారం లాంటి సంవత్సరాన్ని చేదుతో మింపేస్తుంది. గుండెడు పాలల్లో ఒక్క విషపు చొక్కేస్తే అంత పోద్దది. అందుకే నీలో విషయాన్ని పక్కన పెట్టెళ్ళు, నీలో చేదును పక్కన పెట్టెళ్ళు, దేవుడిచ్చే మాధుర్యాన్ని మోసుకొని వెళ్ళు. నూతన సంవత్సరములో నూతనమైనటువంటి దీవెనలను అనుభవించు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. కట్ల పాము గరిస్తే ఫిట్స్ వచ్చేస్తాయి. కట్ల పాము కలిసి భలే డేంజర్. ఎన్ని కట్లు ఉన్నాయో అన్ని ఫిట్స్ వస్తాయి అంటారు. అంతేకాదు, గుర్రపు కాలి గుది మీద కరుస్తుందంట. అది అంటే గుర్రము దేనికి సాదృశ్యం? యుద్ధానికి సాదృశ్యం, విజయానికి సాదృశ్యం. రాజులు గుర్రాలు ఎక్కి రాజ్యాన్ని కాపాడుకోవడం వెళ్తారు. రాజులు గుర్రం ఎక్కి తమ ప్రాంతాలు కాపాడుకోవడం వెళ్తారు. వాటి కాళ్ళమే కరిసేస్తుందంట ఇది. దాన్ని ఎక్కినటువంటి వాడు ఎల్లికెంతలు పడతాడు. సో ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళని వెనక్కి కాపటానికి, లాగటానికి, ముందుకు వెళ్తున్నటువంటి గురి వైపు వెళ్తున్నటువంటి వాళ్ళని కింద పడేయటానికి ఈ సర్పపు ఐడియాలు, సర్పపు కాట్లు, సర్పపు పద్ధతులు. ఈ యొక్క వ్యక్తి ఎవరైనా దాను ఇటువంటి పద్ధతి కలిగి ఉంటాడు. నేను చెప్తున్నాను, ఈ రోజున ఒకవేళ మన అంతరంగంలో ఇటువంటి పరిస్థితి ఉంటే, ఇటువంటి జీవితం ఉంటే, ఇమ్మీడియట్గా ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నాకు ఈ తత్వం వద్దు ప్రభువా. అనేకులు ముందుకు నడిపించే వ్యక్తిగా నేను ఉండాలి తప్ప ముందుకెళ్ళే వాళ్ళు వెనక్కలాగే పద్ధతి నాకు వద్దు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలామంది అంటే రోజు చర్చికి పోవాలా, రోజు బైబిల్ చదవాలా, రోజు ఏముంటుందండి? పిచ్చా మీకు? రోజు ఏముంటుందండి? చాలామంది అంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, కాదు, మనల్ని దైవికంగా నడిపించేటువంటి వాళ్ళు మనకు కావాలి. మనం నడవాలి, అనేకులు నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా.
అటువంటి గొప్ప జీవితం మనకు కావాలి, దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సో ఈ రోజు నుంచి మనము కట్ల పాము లాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలి. ఆ పాయిజన్ సిచ్యుయేషన్ నుంచి మనం బయటికి రావాలి. అనేకులకు మార్గం చూపించే వాళ్ళగా ఉండాలి. వెనక ఒక లాగే వాళ్ళగా మనం ఉండకూడదని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకా 19 వచ్చి చదువుదాం. అషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును. అతను మంచి అషేరు దగ్గర ఏమున్నాయంట? మాధుర్యమైన పదార్థాలు ఉన్నాయంట, శ్రేష్టమైన పదార్థాలు. నఫ్తాలి విడువబడిన లేడీ, అతడు ఇంపైన మాటలు పలుకును. చెప్పండి, నఫ్తాలి ఎటువంటి వాడు? జాగ్రత్తగా, విడువబడిన లేడీ. విడవబడితే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒక లేడీకి విడవబడితే పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాపుదల లేకుండా కొంతమంది పరిగెత్తుతూ ఉంటారు, కట్లు తెంచుకొని పరిగెత్తుతూ ఉంటారు, స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు, దేవుని కట్టుబాటులో ఉండరు కొంతమంది జీవితాలు. దేవుడు ఇట్లా చెప్పారంటే అది కుదరదులే, దేవుడు ఇలా బతకమన్నాడంటే అది కుదరదులే. ఒక గొర్రె కానీ, లేకపోతే ఒక మేక కానీ, లేకపోతే ఒక ఎద్దు కానీ కాపుదలలో ఉంటేనే సంరక్షించబడుతుంది. దాటి వెళ్ళింది అంటే అంతే. దీనా అనే ఒక స్త్రీ ఉంది బైబిల్లో, యాకోబు కుమార్తె. కట్టు దాటి బయటికి వెళ్ళింది. వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం, ఈ దేశపు స్త్రీలు ఎలా ఉన్నారో చూద్దాం, ఆ కుమార్తె ఎలా ఉన్నారో చూద్దామని వెళ్ళింది. అంతే, అక్కడే ఆ దేశపు రాజు పట్టుకొని పాడు చేశారు ఆమెని. ఆమె జీవితం చీకట్లోకి వెళ్ళిపోయింది, బైబిల్లో మరుగైపోయింది. అందరి గురించి రాయబడింది కానీ దీనా గురించి ఎక్కడా రాయబడలేదు. ఆమె చేసినటువంటి హద్దు లేని విడువబడిన లేడీ వలె హద్దులు దాటి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె చరిత్ర మరుగైపోయింది. అందుకే చెబుతున్నా, దేవుని హద్దుల్లో బ్రతకాలి మనం. చెప్పాలి గట్టిగా, దేవుని కట్టుబాటులో బ్రతకాలి. ఆయన చెప్పిన మాట ప్రకారం క్రమశిక్షణగా బ్రతకాలి. ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం క్రమములో బ్రతికినప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ప్రభు మారుస్తాడు. చప్పలు కూడా బిగ్గరగా మహింపరుస్తాం. విడువబడిన లేడీ, నా ఇష్టం, ఎక్కడికైనా వెళ్తాను, నా ఇష్టం, ఎటైనా వెళ్తానంటే అక్కడ ఏముంటాయి? అడవిలో భయంకర క్రూర మృగాలు ఉంటాయి. చదువుకున్న పిల్లలు జాగ్రత్త. అందమైన లేడీ, అందమైన దుప్పి లాంటి నీ జీవితం హద్దులు లేకుండా ఎగిరిపోయిందంటే, హద్దులు లేకుండా మాటలు పెట్టిందంటే, హద్దులు లేకుండా స్నేహాలు ఏర్పరచుకుందంటే, హద్దులు లేకుండా వెళుతుందంటే, ఒక రోజున చెప్పండి, జీవితంలో ఆకారమే ఉండదు, ఇంకా ప్రాణమే ఉండదు, ఇంకా జీవితమే ఉండదు ఇంకా నీ జీవితంలో. ఆమెన్. అందుకే చెబుతే రోజున హద్దుల్లో ఉండేటువంటి ఒక లేడీగా నీ జీవితం ఉండాలి, హద్దుల్లో ఉండే బ్రతుకు నీకు ఉండాలి, దేవుడు చెప్పిన పద్ధతిలోనే ఉండాలనేటువంటి ఆశ నీ జీవితంలో ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఆడపిల్లలు మాత్రమే కాదు, మగ పిల్లలు కూడా. నువ్వున్న చోట నీ పరిస్థితులన్నీ కూడా హద్దుల్లో ఉన్నప్పుడు, తల్లిదండ్రుల హద్దుల్లో, దేవుని హద్దుల్లో, పెద్దల హద్దుల్లో ఉన్నప్పుడు నీ జీవితం ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగానే ఉంటుంది. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇంకా ఒక మంచి వ్యక్తి గురించి మనం చదువుకుంటాం. యోసేపుని గురించి రాయబడినటువంటి మాట ఏంటి అంటే, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపుని గురించి ఒక మంచి దీవెనకరమైనటువంటిది రాశాడు. అతను ఎక్కడున్నాడు అంటే ఫలిస్తున్నాడు, ఫలించడి కొమ్మ. ఎక్కడున్నాడు అతడు? నీటి ఊట యొద్ద ఉన్నాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. ఎప్పుడు ఫలిస్తాం? యోసేపు అందరికంటే ఎక్కువ ఫలించాడు, అందరికంటే ఎక్కువ దీవించబడ్డాడు, అందరికంటే పైవాడిగా మార్చబడ్డాడు. 11వ వాడు అందరికంటే పైవాడు అయ్యాడు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 10 మంది కంటే, తనకు ముందు పుట్టే 10 మంది కంటే ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏంటి? ప్రాకారాలు ఎక్కి ఫలించాడు. కారణం ఏంటంటే అతడు నీటి ఊట యొద్ద ఉన్నాడు. ఆమేన్. అందరికంటే అతనే గొప్పోడేం కాదు, అందరికంటే ప్రత్యేకం పుట్టినోడేం కాదు, కానీ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఎన్నుకున్నాడు ఆయన. ఏ స్థలం అది అంటే నీటి ఊట యొద్ద ఉండాలని కోరుకున్నాడు, దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు, తండ్రి ఉపదేశం దగ్గర ఉండాలనుకున్నాడు, తండ్రి చెప్పిన బోధలో ఉండాలనుకున్నాడు, తండ్రి దగ్గర ఏం విన్నాడో అదే పట్టుకొని పోయాడు. చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అతని బట్టలు తీసేశారు,
అతని ప్రేమను తీసేశారు, అతని హక్కును తీసేశారు, అతని పొలాన్ని తీసేసుకున్నారు, అన్నలన్నీ తీసేసుకున్నారు. అతనుకున్న ఇల్లు, అతనికి రావాల్సిన సొత్తు అంతా, తండ్రి ప్రేమను లాగేసుకున్నారు, అతనుకున్న రంగురంగుల అంగీ లాగేసుకున్నారు. కానీ అతను నీటి ఊటను మాత్రం ఎవరు లాగేయలేకపోయారు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. వస్త్రాలు పోగొట్టుకున్నాడు యోసేపు, తండ్రి ప్రేమను పోగొట్టుకున్నాడు, తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన అంతస్తు పోగొట్టుకున్నాడు. కానీ నీటి ఊటను మాత్రం పోగొట్టుకోలేదు. తండ్రి యొక్క, పరలోకపు తండ్రి యొక్క దీవెన మాత్రం పోగొట్టుకోలేదు. చప్పలు కూడా బిక్కిరగా నేను మాయంపరుస్తా. హల్లెలూయా. తండ్రి ఎవరున్నా లేకపోయినా నువ్వు నాతో వస్తే చాలు, నీ వాక్యం నాతో వస్తే చాలు, నీ ఉపదేశం నాతో వస్తే చాలు. నేను ఐగుప్తులో ఉన్నా, అరణ్యములో ఉన్నా, ఎడారిలో ఉన్నా, నువ్వు నాతో ఉంటే చాలు, నేను ఫలిస్తానయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, లోకలను గొప్ప గొప్ప అన్నీ పోయినా, దేవుని ఊట నీతో ఉంటే, దేవుని వాక్యపు ఊట నీతో ఉంటే, నువ్వెక్కడికి వెళ్ళిన ఆశీర్వాదం తప్ప శాపం లేదు నీ జీవితంలో. ఎంతమంది శపించినా, ఎంతమంది పడగొట్టాలని చూసినా, ఎంతమంది కిందికి కొట్టాలని తొక్కాలని చూసినా, నో వన్ కెన్ టచ్ యూ, నో వన్ కెన్ కర్స్ యూ. ఎవరు నీ జీవితాన్ని శపించలేరు. చెప్పాలి. ఎవరు నీ జీవితం నాశనం చేయలేరు, ఎవరు నీ బ్రతుకు నాశనం చేయలేరు. నీటి ఊట ఉందా నీ దగ్గర? దేవుని సన్నిధి ఉందా నీ దగ్గర? దేవుని కృప ఉందా నీ దగ్గర? దేవుని ఆదరణ ఉందా నీ దగ్గర? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున, ఎక్కడున్నావు? ఎక్కడ నాటబడ్డావు? సినిమా హాల్లో నాటబడతారు కొంతమంది, పరుగెత్తుతూనే ఉంటారు. సెల్ ఫోన్ పక్కనే నాటబడతారు. ఇటు పడుకున్న సెల్ ఫోనే, ఇటు పడుకున్న సెల్ ఫోనే, ఇటు పడుకున్న సెల్ ఫోనే, బోర్లు పడుకున్న సెల్ ఫోనే. చూసి చూసి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిపోతుంది, చూసి చూసి రక్తం గడ్డగట్టుకొని పోతుంది, పిచ్చెక్కిపోతుంది, కళ్ళు మసకలు అయిపోతున్నాయి. ఈ కళ్ళు పోతే మళ్ళీ ఏమైనా కాస్త అద్దాలు వేసుకోవచ్చేమో, ఆత్మీయ నేత్రాలు పోతున్నాయి, ఆత్మ సంబంధమైనటువంటి కళ్ళు పోతున్నాయి ఒక్కొక్క జీవితంలో. అందుకే చెబుతాను, ఈ రోజున చాలామంది నాటపడతారు ఫోన్ దగ్గర, చాలామంది నాటపడతారు దుర్మార్గ స్నేహితుల దగ్గర. ఎప్పుడు చుట్టూ దుష్టులు కూర్చొనే ఉంటారు, ఎప్పుడు పబ్జీలు ఆడుకొని వస్తూనే ఉంటారు. ఎన్ని రోజులు, సంవత్సరాల తరబడి చూస్తున్నాను వాళ్ళని. వాళ్ళు ఆడ కూర్చొనే ఉంటారు, నేను పని చేస్తూనే ఉంటాను, చూస్తూనే ఉంటారు, ఎన్ని పనులు చేస్తాను చూస్తూనే ఉంటారు. జీవితం, కాలం, శ్రేష్టమైన కాలం, శ్రేష్టమైన బ్రతుకు, శ్రేష్టమైన దర్శనం అన్నీ కొట్టుకొని పోతున్నాయి. సహోదరుడా, ఎక్కడ నాటబడ్డావు? సహోదరి, ఎక్కడ నాటబడ్డావు? వేర్ ఈజ్ యువర్ లైఫ్? ఎక్కడ నువ్వు నాటబడ్డావు? ఎక్కడ నీ జీవితం? యోసేపు అయితే నీటి ఊట యొద్ద నాటబడ్డాడు. చెప్పాలి గట్టిగా. అందుకే అతని జీవితంలో ఎక్కడికి వెళ్ళిన ఆశీర్వాదమే, ఎక్కడికి వెళ్ళినా దీవెనే, ఎక్కడికి వెళ్ళినా సమాధానమే, ఎక్కడికి వెళ్ళినా సంతోషమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి ఒక పెళ్లి కూతురుని తయారు చేస్తూ ఉన్నారు. అయి పెట్టారు. పెళ్లిలో ఒక గంగెద్దురాలు తయారు చేసేసారు. కింద నుంచి మీద దాకా వాతలు పెట్టినట్టుగా మొత్తం పెయింట్లు వేసేసారు, తయారు చేసి పదమ్మ అంటే అంతలో వాళ్ళ తాతయ్య నానమ్మ వచ్చారు ఇద్దరు. ఈ పిల్ల బయలుదేరింది. ఆగమ్మా, ఇదిగో ఈ అవతారంలో పోతే నీ బతుకుని నువ్వు బాగు చేసుకోలేవు. ఇదిగో వీటితో పాటు ఇదిగో ఈ గ్రంథం తీసుకొని పోని బైబిల్ని గుండెల మీద పెట్టి ఇచ్చారు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. బైబిల్ గుండెలు కానిచ్చిచ్చింది. ఈ బైబిల్ ఉంటే ఎన్ని సమస్యలు నువ్వు జయించగలవు. ఈ బైబిల్ ఉంటే నీ అత్తగారిలో ఎంత కఠినమైందైనా నువ్వు వర్ధిల్లగలవు. ఎంత కఠినమైన మనుషులున్నా నువ్వు ఎదిగి ఫలించగలవు. ఈ బైబిల్ నీ చేతుల్లో ఉంటే నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు వలె ఉంటుంది. దీన్ని తీసుకొని అత్తోళ్ళ ఇంట్లో అడుగుపెట్టు. ఇప్పుడున్న ఫ్యాషన్లు, ఇప్పుడున్న మెరుగులు, ఇప్పుడున్న తళుకులు నేను బతికించలేవు. ఇదిగో లోతైన వాక్యము జీవపు ఊట. ఎందుకు? అందం ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోద్ది. బలం ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. జ్ఞానం ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోద్ది. కొంతకాలం మతిమరుపు వచ్చేస్తుంది, గుర్తుండవు మనకి. కానీ గ్రంథం నీతో ఉంటే నువ్వెన్నటికీ వాడబారవు. చెప్పాలి గట్టిగా. ఈ బైబిల్ నీతో ఉంటే, దేవుని సముఖము నీతో ఉంటే, దేవుని సన్నిధి నీతో ఉంటే నీవెన్నటికీ వాడబారవు. నువ్వు చేయిపడి చేసే ప్రతి పని ఆశీర్వాదకరం మార్చబడుతుంది. చేయిపడి చేసే ప్రతి పని దీవెనకరం మార్చబడుతుంది. నీవు నీ అత్తింట్లో
గొప్ప వ్యక్తిగా మార్చబడతావు. ఆమేన్. చాలామంది చెప్తుంటారు, మా కోడలు వచ్చింది సిస్టర్, నేను ప్రార్థనకు మా కోడలతో పాటు వెళ్ళిపోతున్నాను. మా కోడలు మా ఇంట్లో అడుగుపెట్టింది, మా ఇల్లు దీవెనకరంగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన కూర్చోండి. ఇంతకుముందు తిని బరీగా పడుకునేవాళ్ళం, ఇప్పుడు అందరం ప్రార్థన కూర్చుంటున్నాం. వచ్చింది, మా ఇంట్లో కాలమే మారిపోయింది, పద్ధతే మారిపోయింది, మాటే మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. గుణవతి అయిన భార్య, చెప్పండి, గుణవతి అయిన స్త్రీ ఎట్లా ఉంటుందంట? జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. గుణవతి అయినటువంటి భార్య ముత్యము కంటే అమూల్యమైనది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. యోసేపు ఎక్కడికి వెళ్ళినా దీవించాడు దేవుడు. తండ్రి ఇంటిలో ఉంటే దీవించాడు, పోతిఫర్ ఇంట్లో ఉంటే పోతిఫర్ ఇంటిని ఆస్వాదించాడు యోసేపుని బట్టి. జైల్లో ఉంటే ఖైదీలందరూ ఓదార్పు పొందారు, ఖైదీలందరూ సంతోషపడ్డారు. చివరికి రాజరికానికి వెళితే దేశమంతా సంతోషపడింది. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తాం. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. దేశమంతా సంతోషపడింది, దేశమంతా ఆనందపరచబడింది. తండ్రి ఇంట్లో ఉంటే తండ్రి గుండె మీద చేసుకొని ఉన్నాడు. యోసేపుని బట్టి ఎప్పుడు దిగులు పడలేదు. పోతిఫర్ ఇంట్లో ఉంటే పోతిఫర్ గుండె మీద చేసుకొని అంతా యోసేపు చూసుకుంటాడు, నాకేం సంబంధం లేదనుకున్నాడు. అలా ఉండాలి మన జీవితం. మనం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు గుండె మీద చేసుకొని పర్లేదు అనేటట్టు ఉండాలి. మన ఏ ఇంట్లో పని చేసినా, ఏ సంస్థలో పని చేసినా, ఎక్కడున్నా గుండె మీద చేసుకొని నిద్రపెట్టేట్టుగా ఉండాలి. గుండె మీద కొంపట్లాగా ఉండకూడదు మనం. ఈ రోజులో పిల్లలు ఎట్టుంటారు? గుండె మీద కొంపట్లాగా ఉంటారు. ఈ పిల్ల ఏం తెచ్చి పెట్టిద్దో, వీడు ఏం తెచ్చి పెడతాడో, ఏం గొడవలు చేస్తాడో, ఏం గొడవలు తెచ్చి పెడతాడో, అయ్యో నేనేం రోడ్డు మీద ఎక్కడ నిలబడాలి, ఏ ప్రెసిడెంట్ తీసుకొని పోవాలి, ఏ ఎమ్మెల్యేని తీసుకొని పోవాలి వీడిని విడిపించడానికి. తల్లిదండ్రులు గజగజ ఉడికిపోతున్నారు ఈ రోజుల్లో. చెబుతున్న ఈ రోజున తల్లిదండ్రుల గుండెల మీద కొంపట్లాగా మారితే నీ బ్రతుకు ఆశీర్వాదం కాదు. తల్లిదండ్రుల గుండెల మీద చేసుకుని నిద్రపెట్టట్టు ఉంటే నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు వలె ప్రకాశింపబోతూ ఉన్నది. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. యోసేపు ఎందుకు వర్ధిల్లాడు? యోసేపు ఎందుకు దీవెనకరంగా మారాడు? యోసేపు ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే యోసేపు నీటి ఊట దగ్గర నాటబడ్డాడు. అది రహస్యం. దేవుని కృప దగ్గర నాటబడ్డాడు, దేవుని దయ దగ్గర నాటబడ్డాడు, దేవుని వాక్యపు ఊట దగ్గర నాటబడ్డాడు, దేవుని సముఖంలో నాటబడ్డాడు. నాటబడ్డాడంతే. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె దేవుని సందులో నాటబడి, చెప్పండి, మొవ్వ వేసి ఎదుగుతారంట. నువ్వు సంఘంలోకి వచ్చి చూసిపోదా 4 రోజులు అని రాబాక, నాటబడు, లోపలికి వేరు తన్నుకో, క్రిందికి దిగి వేరు తన్నుకో. అప్పుడు నువ్వు మొవ్వ వేసి ఎదుగుతావు, ఫలభరితంగా మార్చబడతావు, అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. చప్పలు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తావు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నాటబడు, లోపలికి వేరు తన్ను, అగాధ జలములకు వేరు తన్నుకొని పోని. అప్పుడు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నీలోంచి క్రొత్త ఫలాలు బయటికి రాబోతున్నాయి, క్రొత్త కంకులు రాబోతున్నాయి. ఆమేన్. దేవుడు అద్భుతం చేయబోతుండే జీవితంలో, ఆశ్చర్యకరం చేయబోతుండే జీవితంలో. నాటబడు నీటి ఊట యొద్ద. యోసేపు యొక్క రహస్యం ఏంటి? రాజులతో ఎలా కూర్చోగలిగాడు, అధికారులతో ఎలా ఏలగలిగాడు? ఒకటే రహస్యం, అతనితో నీటి ఊట ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. ఆ రెండునే అతని దగ్గర. అందువల్ల అతను దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇక లాస్ట్ మనం చూద్దాం, 27వ వచనం చదువుకుంటాం. చదవండి. బెన్యామీను చీల్చున్నట్టు తోడేలు, అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. చెప్పండి, చీల్చేటువంటి తోడేలు స్వభావం కలిగినటువంటి వాడు అంట బెన్యామీన్. తండ్రి చెబుతున్నాడు, బెన్యామీన్ చీల్చేటువంటి తోడేలు స్వభావం ఉంది దగ్గర. తోడేలు ఏం చేస్తుంది చెప్పండి? మేకల మందలో పోయినప్పుడు వాటిని తినాలని మేకలాగా వేసి వేసుకొని పోద్ది, గొర్రెల మందలో పోయినప్పుడు గొర్రెలాగా వేసి వేసుకొని పోద్ది, కప్పుకుంటుంది శరీరాన్ని. అంటే తోడేలు స్వభావం వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? పరిశుద్ధుల్లోకి వస్తే పరిశుద్ధులాగా, లోకంలో పోతే లోకంలాగా, జోకులు వేసే దగ్గర పోతే జోకులు వేసుకుంటా, వాక్యం చదువులతో ఉంటే వాక్యం చదువుకుంటా. తోడేలు స్వభావం నిమిషాన్ని మారిపోతూ ఉంటారు. గొర్రె చర్మం కప్పుకొని ఉంటారు తోడేళ్ళు. బెన్యామీన్తో అంటున్నాడు, బెన్యామీన్ నీ జీవితంలో పెద్ద ఆశీర్వాదం ఉంది,
దేవుడిని గొప్ప చిత్తంతో పిలిచాడు బెన్యామీన్. ఒకవేళ నువ్వు తోడేలు స్వభావంతో అక్కడ కప్పుకొని ఇక్కడ ఇప్పుకొని బతుకుతావేమో చూడు. అటువంటి స్వభావం నీలో ఉంటే నీలోంచి రాజులు రాబోతున్నారు, అధికారులు రాబోతున్నారు, ఏలుబడి చేసే వాళ్ళు రాబోతున్నారు. నష్టపోతావు. మన జీవితం అటువంటి స్వభావం ఉందేమో ఒకసారి ఆలోచిద్దాం. పెళ్ళికి పోతే వాళ్ళలో కలిసిపోతాం, లోకంలో కలిసిపోతాం, లోకాసన మనుషుల్లో కలిసిపోతాం. మళ్ళీ ప్రార్థనకు పోతే మళ్ళీ ప్రార్థనలో కలిసిపోతాం. 2 రకాల కప్పుకునే స్వభావాలు మన జీవితంలో ఉన్నాయి. ఒకసారి ఆలోచిద్దాం. లోకాసన పద్ధతి మన బ్రతుకులో ఉందేమో ఆలోచిద్దాం. నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు, ఎవరిని మోసపుచ్చట్లేదు. నీ ఆశీర్వాదం నువ్వే పోగొట్టుకుంటున్నావు. బెన్యామీనుతో తండ్రి గద్దిస్తున్నాడు, ఈ నూతన సంవత్సరంలో నీవు అలా వెళితే నీ జీవితం చాలా డేంజర్ అయిపోతుంది. దేవుడిచ్చే మహిమను మనుషులు మోసం చేయొచ్చు కానీ దేవుని మోసం చేయలేము. మనుషుల కళ్ళు కప్పొచ్చు కానీ దేవుని కళ్ళు కప్పలేము. బెన్యామీన్, దేవుని మహిమను పోగొట్టుకోవద్దు. నువ్వు దేవుని కృపను పోగొట్టుకోవద్దు. జాగ్రత్తగా బ్రతుకు, యథార్థంగా బ్రతుకు, వేషధారితనం తీసేయి. ప్రైజ్ ద లార్డ్. సో ఆ విధంగా దేవుడు తండ్రి అతనికి బోధ చేశాడు. ఆ తర్వాత చూస్తే బెన్యామీను గోత్రములో నుండి మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు వచ్చాడు. చప్పులు కూడా బిగ్గరగా దాన్ని మాయంపరుస్తా చెప్పాలి గట్టిగా. అన్నిటికంటే శ్రేష్టమైన గోత్రం ఏదైనా ఉందా అంటే ఈ 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రం. దాంట్లోంచి పౌలు వచ్చాడు. బెన్యామీను గోత్రంలో ఆ గోత్రం కావాలని అందరూ ఉవ్విళ్ళూరేవాళ్ళు అంట. అక్కడ పుడితే బాగుండని చెప్పేసి అంత హైలీ ఉన్నతమైనటువంటి గోత్రం బెన్యామీను గోత్రం. సో బెన్యామీను గోత్రం నుంచి గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. అతడు సరి చేసుకున్న తరువాత దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నేను చెబుతాను, నీ గర్భంలోంచి నీ కుమారులు రాజులుగా, అధికారులుగా, ప్రధానులుగా మారాలి అంటే, ఘనులుగా, శ్రేష్ఠులుగా మారాలి అంటే కప్పుకునే స్వభావం నీ జీవితంలోంచి ఏమవ్వాలి? తొలగిపోవాలి. ఆమేన్. కప్పుకునే మనస్సు వెళ్ళిపోవాలి జీవితంలోంచి. నీ యథార్థత ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. ప్రభువా, నా జీవితంలో ఇటువంటి లోపం ఉంది, నా బ్రతుకులో ఇటువంటి లోపం ఉందయ్యా, నన్ను సరిచేయి. పాపము తట్టు తిరగనివ్వద్దు, అతిక్రమం తట్టు తిరగనివ్వద్దు, అన్యాయం తట్టు పోనివ్వద్దు. ప్లీజ్ నన్ను విడిపించాయి అని గోజాడే మనసు నీ జీవితంలో ఉండాలి. అప్పుడు దేవుడు చూస్తాడు, నీ యథార్థ హృదయాన్ని దేవుడు చూస్తాడు, నీ నమ్మకమైన మనస్సును దేవుడు చూస్తాడు. చూసి దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. రాజులుగా నీ పిల్లలు దీవించబోతున్నాడు. అధికారులుగా నీ పిల్లల తలలు పైకెత్తబోతున్నాడు. శక్తిమంతులుగా చేయబోతున్నాడు దేవుడు. ఇష్టమైన మీ పిల్లలు ఎంతమంది అధికారులు ఉండాలని ఆశపడుతున్నారు? నా పిల్లలు అధికారులు ఉండాలి ఎంతమంది ఆశపడుతున్నారు? ప్రధానులుగా ఉండాలి ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? ప్రధానులుగా ఉండాలని ఒకసారి అలా లేచి నిలబడదామా? అంత్యకాలం వచ్చింది మన జీవితంలో. నిర్ణయం తీసుకుని ఒక గడియ వచ్చింది. నిర్ణయం తీసుకుని ఒక పరిశుద్ధమైన గడియ నీ జీవితంలో వచ్చింది. అందరం ఒక నోరు తెచ్చి ప్రభువుని అడుగుదాం. నువ్వు ఎవరి వలె ఉన్నావు? బెన్యామీను వలె ఉన్నావా? రూబేను వలె ఉన్నావా? నఫ్తాలి వలె ఉన్నావా? కట్ల పాములాగా, 2 దొడ్ల మధ్యలో పడుకున్న గాడిదలాగా, కట్ల పాములాగా ఎలా ఉంది నీ స్వభావం? ఒక్కసారి ఆలోచించు. అంత నోరు తెచ్చి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నేను యోసేపు వలె నీటి ఊట యొద్ద నాటబడాలి తండ్రి. తరముల స్వాస్థ్యం అనుభవించే వ్యక్తిగా నా బ్రతుకు మారాలి నాయన. అందరం చేతుల పైకి దేవుణ్ణి అడుగుదాం. తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం. అందరం చెబుదాం. నీటి ఊట వద్ద నాటబడిన వృక్షం వలె, చెట్టు వలె నా బ్రతుకు మారాలి తండ్రి. తండ్రి మీకు స్తోత్రము నాయన. ఎక్కడికి వెళ్ళిన అరణ్యమైనా, ఎడారి అయినా, ఐగుప్తు అయినా, శపించబడిన ఏ ప్రదేశమైనా యోసేపు పోలి మేము ఉండాలి ప్రభువా. యోసేపు దీవించబడినట్లుగా తండ్రి, యోసేపు వర్ధిల్లినట్లుగా తండ్రి, యోసేపు ప్రకాశించినట్లుగా తండ్రి నా బ్రతుకు ప్రకాశించాలి తండ్రి. నా జీవితం ప్రకాశించాలి నాయన. ప్రాకారం ఎక్కి ఫలించే వారిగా మారాలి తండ్రి. ప్రాకారం ఎక్కి ఫలించిన మా జీవితం మారాలి నాయన. మీ కృప ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు
9247 807